వంగవీటి రాధ సంచలన వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడటం దేవినేని నెహ్రూ హీరోయిజం అనుకుంటున్నారని వంగవీటి రాధ అన్నారు. తన మౌనాన్ని చేతకానితనంగా భావించొద్దని నెహ్రూకు హితవు పలికారు రాధ. వంగవీటి రంగా 27వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. రంగాకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ అభిమానులున్నారని తెలిపారు. తాము నష్టపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి హెచ్ఎంటీవీ రిపోర్టర్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, వంగవీటి రాధ సంచలన వ్యాఖ్యలు చేశారు కదా, ఈ వ్యాఖ్యలు చేయడానికి గల సందర్భం ఏంటి? ఆయనకి కౌంటర్గా వేరే నేతలు ఎవరైనా మాట్లాడారా? ప్రతిభ ఈరోజు వంగవీటి మోహన్ రంగ 27వ వర్ధంతి సందర్భంగా ఆయన ఎక్కడైతే వంగవీటి రంగా చనిపోయారో దానికి ఎదురుగా ఒక విగ్రహాన్ని బందర్ రోడ్ లో స్థాపించారు. అక్కడ స్థాపించిన విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత వంగవీటి రాధ మీడియాతో మాట్లాడడం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి దేవినేని నెహ్రూపై ఆయన సవాల్ విసిరారు. తన తండ్రిపై పిచ్చివాగుడు వాగుతున్నాడు, ఇటీవల వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రిపై 20 చనిపోయినట్టుగా అని చెప్పడం అది కరెక్ట్ కాదు, అది చనిపోయిన నేతల మీద మాట్లాడటం హీరోయిజం కాదని చెప్పి ఆయన మాట్లాడారు. అదేవిధంగా ఇంట్లో కూర్చొని కనుసైగలతో రాజకీయాలు శాసిస్తున్నాననే పిచ్చి భ్రమల్లో దేవినేని నెహ్రూ ఉన్నాడని మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. ఒక నాయకుడిని తాము కోల్పోయాము, తమ కుటుంబం నష్టపోయింది, ఎవరు కూడా ఏ కుటుంబం నష్టపోకూడదని చెప్పి తాము మౌనంగా ఉన్నాము. తాము మౌనంగా ఉంటే ఆ మౌనాన్ని చేతగనితనంగా భావించొద్దని కూడా ఆయన దేవినేని నెహ్రూకి ఒక సవాల్ వేసుకోవడం జరిగింది. ఆయన ఉద్దేశించి నేరుగా టార్గెట్ చేస్తూ ఈ వంగవీటి రాధ మాట్లాడటం అనేది ప్రస్తుతం బెజవాడలో హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా రాజకీయాలు ఇక్కడ ప్రశాంతంగా ఉన్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉన్నారు. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా రంగగారి అభిమానులు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆయన గుండెలో పెట్టి చూసుకుంటున్నారు. దేవినేని నెహ్రూ మాట్లాడుతూ నా తండ్రి చనిపోయి 27 ఏళ్ళైనా సరే పిచ్చివాగుడు వాగుతున్నాడు, నా తండ్రి మీద 20 మర్డర్ కేసులు ఉన్నాయంట, చనిపోయిన వాళ్ళ మీద మాట్లాడతాం పెద్ద హీరోయిజం అని చెప్పి అనుకుంటున్నాడు. అది హీరోయిజం కాదు. నీ ఇంట్లో కూర్చుని నీ కనుసైగల మీద రాజకీయం నువ్వు చేస్తున్నావు చెప్పని నువ్వు పిచ్చి భ్రమలో నువ్వు బతుకుతున్నావు. ఇవాళ ప్రజల అభిమానంతో ఏదన్నా మనం చేయాల్సిందే తప్ప మనం ఓ డబ్బా సెల్ఫ్ డబ్బా కొట్టుకుని కాదు. నీకు నువ్వు వాగుతున్నావు, ఏంటి అన్యాయం జరుగుతుంటే నువ్వు తట్టుకోలేక ముళ్ళ కంపలాగా ఉంటే అడ్డు పీకేస్తావా, నరికేస్తావా? ఎవరు నరుకుతావు, ఏం నరుకుతావు, ఎవరు నరుకుతావు? నువ్వు ఒక నాయకుడు కోల్పోయారు, మేము అయినా సరే బరాయిస్తూ ఉన్నాం ఇన్ని సంవత్సరాల పాటు. పదే ప్రతిసారి చేతగానితనం కింద తీసుకుంటున్న మౌనాన్ని నష్టపోయి ఉన్నాం. మళ్ళీ ఇలాంటి నష్టం ఏ కుటుంబానికి జరగకూడదని చెప్పని మౌనాన్ని నువ్వు చేతగానితనం కింద తీసుకో మాకు.